ఫస్ట్ హాఫ్ మాత్రం ఎట్లా ఉంటుందో తెలుసా, మనం ఊహించని లెవెల్లో ఉంటుంది. ఎట్లుంటుందంటే మొత్తం ఆగం పట్టిస్తాడు మన మారుతి డైరెక్టర్ గారు. అరే మారుతి అన్న, నువ్వు టైలర్లో ఎట్లా చూపించండి అన్న, అమ్మ తోడు. నేను ప్రభాస్ని సరిగా వాడుకోలే అన్న, ప్రభాస్ని సరిగా వాడుకోలే మారుతి డైరెక్టర్. ఒక డైమండ్ లాంటి హీరోని వాడుకోలేదు, ఒక లెజెండరీ హీరోని వాడుకోలేదని నేను చెప్తున్నా. లాస్ట్కు 30 minutes మాత్రమే సినిమా అంటారు భయ్య. ఈ సినిమా మొదలు లాస్ట్ 30 minutes మాత్రమే సినిమా అంటారు. ఇందులో ఏం చేసిండంటే ఎక్కువ డ్యూప్ ప్రభాస్ గారిని వాడుకుండు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్ అని కొన్ని ఉంటాయి భయ్య. వైడ్ షాట్లు మొత్తం ప్రభాస్ అని, ఒక ఎక్కడన్నా ప్రభాస్ అన్న కనిపిస్తేనే ఎక్కువ ఊపు వస్తుంది భయ్య. ప్రభాస్ అన్న రాగానే ఊపు వస్తుంది. ప్రభాస్ అన్న ఇక వైడ్ షాట్లు పెడతా, అప్పుడు మొత్తం ఒక షాట్లో బక్కగా ఉంటాడు, ఒక షాట్ లడ్డుకుంటాడు భయ్య ఎవడన్నా. ఈ సినిమాలో నిజంగా 30 minutes మాత్రం అల్టిమేట్. ఎందుకంటే ఈయన ఉన్నాడు కదా మారుతి, ఒక పాన్ ఇండియా హీరో దొరికిండు. మామూలుగా చిన్న స్టోరీ రాసుకుండు, ఇక దొరికిండు ఒక డైమండ్ ఒరిజినల్ లాంటి హీరో దొరికిండు. కాబట్టి ఇక పాన్ ఇండియా తీసేద్దామని డబ్బులు సంపాదించుకుందాం అనుకుండు. కానీ ఈయన విల్లన్ నెంబర్ చెప్పిండు, నేను వస్తా. నేను పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున చెప్తున్నా, 100% మా ప్రభాస్ అన్న అంటే మాకు ప్రాణము. ఆయన కోసం 100% మేము వస్తాం అయ్యా. నీకు మాత్రం చిరిగిపోయి పార్ట్ 2 పెడతాను హింట్ ఇచ్చినావు అయ్యా. నువ్వు పార్ట్ 2 ఇయ్యక నా నీకు దండం పెడతా, నీ కాలు మొక్తా. పార్ట్ 2 వద్దు బ్రో. థియేటర్ లో పోయి చేస్తున్నారు ఫుల్ బాజా సాబ్, ఇప్పుడే వస్తారు రాజా సాబ్. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత పడతాం దేవుడికి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి బ్రో. సినిమాలో దేవుడికి పూజడానికి వాడతాం అగరబత్తి. అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా బ్రో థియేటర్లో కామెడీ టైం చూసి అంటాము ఆప్తావా గిరి సినిమాలో ఉన్నాడు, సప్తగిరి. నిజంగా మామూలు ఎలివేషన్ చేయలేదు బ్రో. నా ఫ్రెండ్ పేరు అమన్, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఎలివేషన్స్ ఏంది బ్రో, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు బ్యాక్గ్రౌండ్ కానీ ఎలివేషన్స్ కానీ నిజంగా ఎస్కేఎస్ స్టైల్ చెప్పాలంటే రైసాబ్ పండగ రైసాబ్ ప్రభాస్ పండగ రైసాబ్ సంక్రాంతి పండగ ఈ స్టైల్ చెప్పాలి బ్రో. నిజంగా చెప్తున్నా, వేరే ఎక్స్పీరియన్స్ బ్రో. సినిమా మాత్రం క్లైమాక్స్ కానీ, పీక్స్ కానీ, క్రోకడైల్ షాట్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ కానీ, అర్రర్ కానీ, కామెడీ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతి ఇరుగా తీస్తాడు బ్రో. సినిమాలో వేరే లెవెల్ పిక్స్ అని చెప్పొచ్చు. ఎస్కే అని గారు చెప్పిన నిజంగా దేవుడికి పట్టాలి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి. నిజంగా బ్రో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నిజంగా సినిమా చూస్తున్నంత సేపు ఎంజాయ్ చేయాలి. దోత్ ఈ సినిమాలో ఉన్నాడు సంజయ్ దోత్. నిజంగా బ్రో వేరే ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్ వింటేజ్ లుక్ కానివ్వండి, ఒక 13 సంవత్సరాల ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక పునకాల్ లోడింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి మనసారా సినిమా చూడండి. అర్రర్, కామెడీ, రొమాన్స్ అన్ని యాంగిల్ చూపించాడు మన ప్రభాస్ అన్న. ఒక మాస్ సీక్వెల్ తర్వాత ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలని జైన్ పనాలనిపించింది. నేను నిజంగా మారుతి గారిని తగలబెడదాం అనుకున్నా ఈ సినిమా బాగాలేకపోతే, కానీ మారుతి గారే నన్ను తగలబెట్టింది ఈ సినిమాతోనే. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మెయిన్గా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడుకుంటే, నిజం కొంతమంది అన్నారు మీ హీరోకి యాక్షన్ తప్పించి ఆడ పీకేది ఏం లేదని చెప్పేసి చాలామంది అన్నారు. అట్లాంటి నా కొడుకులకు చెప్తున్నా, ఈ సినిమా చూడండి. ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక చక్రం లాంటి మనం ఏదైతే ప్రభాస్ను చూస్తామో మళ్ళీ అట్లా వింటేజ్ ప్రభాస్ అనేది మళ్ళీ మనకు మూవీలో కనిపించాడు. నిజంగా ఒక హర్రర్ స్టోరీ చూద్దామని ఎవడన్నా వస్తే రాకండి. ఒక హర్రర్ స్టోరీ ఎవడన్నా చూద్దాం అనుకుంటే రాకండి. ఎందుకంటే ప్రభాస్ స్క్రీన్లో ఉంటే ఏ దయ్యం ఉన్నా ఏదున్నా పనికిరాదు. నిజంగా చెప్తున్నా, ముగ్గురు హీరోయిన్లు అయితే నిజంగా చింపి పడేశారు. ఒక అందాల తారలు వాళ్ళైతే స్క్రీన్లో. సంజయ్ దత్ గారు అయితే వేరే లెవెల్. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్తో అయితే ఎరగా కొట్టాడు. బాలకృష్ణకే కాదు అందరు హీరోలకు ఇస్తాడని ప్రూవ్ చేశాడు. నిజంగా సినిమా అంటే వేరే లెవెల్ ఉంది. ఒక సంక్రాంతి పండుగ వాతావరణం తీసుకొచ్చిండు అన్న.